500 ఇవ్వడం మానేసిందంట పాపం. డబ్బులు లేవు. మానేసిందంట. ఈయనేం చేసాడు? రావడం మానేసాడు. ఓహ్! ఇలా కూడా ఉంటదా? నేను ఎదుర్కొన్న అనుభవాలు చెప్తున్నాను. విమర్శింటున్నాను అనుకుంటే అబద్ధం. వ్యభిచారం చేస్తున్నాం అని చెప్తే విమర్శింటున్నా అంటావా? వ్యభిచారం చేసినోడికి వ్యభిచారం చేస్తున్నానన్నది గుచ్చుకుంటది మరి. దొంగతనం చేయొద్దని చెప్తే నీకు నొప్పిగా ఉందా? నువ్వు దొంగతనం చేస్తే గుచ్చుకుంటది నీకు. మానాలే. మానాలే. నువ్వు బూతు మాటలాడొద్దు. తప్పు. దేవుడు నీ నోరు కాల్చేస్తాడంటే నీకు కోపమొత్తందా? నోరు కాల్చేస్తాడు దేవుడు. మానాలి నువ్వు. చెడు చూపులు చూస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చూస్తానంటే ఊరుకోడు దేవుడు. ఏదోటి పెడతాడు కంటికి. నాకు ఇష్టానుసారంగా ఉంది మనసు పిచ్చి పిచ్చి ఆలోచించేస్తాను ఊరుకోడు దేవుడు. నువ్వేదో అనుకుంటావు, నువ్వేదో బాధపడతావు వాక్యాన్ని దాయడానికి వీల్లేదు. డబ్బులు అడుక్కోవడం తప్పు, ముమ్మాటికి తప్పు అంతే. నువ్వు ఫీల్ అవుతావేంటి? యేసు ప్రభు ఫీల్ అయిపోతున్నాడు అక్కడ. దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు లేదు గానీ, మనుషులు బాధపడిపోతున్నారట. నీ బాధ ఎవరికి కావాలి?